వారు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు చేరువచ్చినటువంటి ప్రియులందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన ప్రేమ వందనాలు. మరి ఈరోజు చాలా తక్కువ మందిగా కనబడుతున్నాం. అందరూ మరి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోయారు. మరి ఎగ్జామ్ రాసినటువంటి వారందరి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మరి సంఘ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తే దేవుని యొక్క పని ఇంకెంతో విస్తారంగా జరుగుతుంది. మరి దేవుడు తన బిడ్డలని తలగానే ఉంచుతాను అని మాట ఇచ్చాడు. రాజ్యములకు శిరస్సకు జనము అని పేరిచ్చాడు. మరి నిన్ను పైవాడుగా ఉంచుతాను అని మాట ఇచ్చాడు. దేవుని మాటలు ఇవన్నీ కూడా మనము నమ్మాలి, వాగ్దాన రూపకంగా విశ్వసించాలి. నమ్మి ఆయన అడిగితే దేవుడు ఇస్తాడు. ఆ విధంగా సంఘ బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి చిన్న ప్రకటన, ఐజాలో మరి సంఘము స్థాపించినటువంటి జోసఫన్న గారు యాత్ర ముగించి వెళ్ళిపోయాడు. వారి పిల్లలు సేవలో ఉన్నారు. మరి గద్వాల్లో వారు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మరి ఆసక్తి కలిగిన వారు మరి ప్రార్థన చేసి రండి అని చెప్పారు వాళ్ళు. మరి దయచేసి ప్రార్థన చేయాలని ఆ విషయంలో మీకు మనవి చేస్తున్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దామండి. చాలా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. చాలా దేవుని యొక్క మాటలు ఎంతో విలువైనవి కాబట్టి నేర్చుకుందాం. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథాన్ని మనం చదువుకుందాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 17వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుదాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 17వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని ఎద్దునున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పేదను. నీవు వెదుకు మనుషుణ్ణి నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు. గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహీతోపెలు అబీషలోముతో చెప్పగా ఈ బోధ అబీషలోమునకు ఇశ్రాయేలు వారికి పెద్దలకందరికీ యుక్తముగా కనబడెను. చాలండి, చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర. రాజుల చరిత్ర అంటేనే చాలా చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర. ఆ రాజు యొక్క ప్లాన్లు, వారి యొక్క యుద్ధము, వారి యుద్ధములో ఎలాంటి ఆలోచనలు తీసుకున్నారు, వారి యుద్ధ రంగంలో వారు పడిన ప్రయాస ఎలాగుంటుందో ఈరోజు కొన్ని విషయాలు క్లుప్తంగా మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ యుద్ధం ఎవరెవరికి జరుగుతుంది అంటే తండ్రి కొడుక్కి, దావీదు తర్వాత అబ్షాలోము. యుద్ధం జరుగుతుంది. ఇది ఎన్ని రోజులు జరిగిందంటే చాలా సంవత్సరాల పాటు జరిగింది. దాదాపు 4 సంవత్సరాల పైనే జరుగుతూ వచ్చింది. అబ్షాలోము తన తండ్రి మీద వ్యతిరేకంగా లేచాడు. ఎందుకు లేచాడు అంటే రాజధికారము నాకు కావాలి, నేను దేశానికి రాజును కావాలి అని అబ్షాలోము తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. తండ్రి కొడుకుల మధ్య అధికారము కోసము పోరాటం జరుగుతూ ఉన్నప్పుడు అది చిన్నగా ఉండి పెద్ద పెద్దగా రగులుకొని ఎక్కడి వరకు పోయిందంటే దావీదు రాజ్యంలో ఉన్నటువంటి మంత్రుల దగ్గరికి ఆ సమస్య వెళ్ళిపోయింది. మంత్రుల దగ్గరికి ఆ సమస్య వెళ్ళిపోతే అప్పుడు ఆ దావీదు రాజ్యములో ఒక మంత్రి ఉన్నాడు. అతని పేరు అహీతోపెలు. తర్వాత 2వ వ్యక్తి ఊషై. ఇద్దరు మంత్రులుగా పనిచేస్తున్నప్పుడు అహీతోపెలు ఏమని చెప్పాడంటే అబీషలోముకు అనుకూలంగా మాట్లాడుతూ వచ్చాడు. అబీషలోము, నీవు నీ తండ్రి మీద కుట్ర సాధిస్తున్నావు అధికారం కోసం. అయితే నేను నీకు ఒక ఆలోచన చెప్పేదా, నువ్వు జాగ్రత్తగా విను అంటే, సరే. అప్పుడు ఆ కాలంలో అహీతోపెలు
దావీదుతో పాటు అనుకూలంగా ఉన్నంతకాలం చక్కటి ఆలోచన ఇచ్చేవాడు. అతడు ఏదైనా ప్లాన్ చేస్తే అవతల శత్రువు లేచిపోవాలి, అంతే. ఇంకా అంత క్రిటికల్గా ఆలోచించేవాడు అహీతోపెలు. మరి దావీదుకు అహీతోపెలుకు ఏం జరిగిందో తెలియదు, కానీ వెంటనే అబీషలోము పక్షానికి వస్తున్నాడు. వచ్చి అబీషలోముతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దావీదు అలసటగా ఉన్నాడు. ఇప్పుడు నేను ఒక 12,000 మందిని సైన్యాన్ని ఎంటబెట్టుకొని పోయి దావీదు మీద పడతాను, దావీదును అవసరమైతే చంపుతాను, లేదంటే పట్టుకుంటాను, అతని దగ్గర ఉన్న జనాంగమంతా కూడా చెదిరిపోతారు. అప్పుడు నీవు వచ్చి ఆ జనులంతా కూడా నీ వశం చేసుకుందువు, నువ్వు రాజుగా ప్రకటన చేసుకుందువు అని అహీతోపెలు అక్కడ ఆలోచిస్తున్నాడు. నిజంగా కుటుంబంలో వచ్చిన ఈ సమస్యను మంత్రిగా ఉన్నటువంటి అహీతోపెలు ఎలా పరిష్కరించాలి అంటే, ఒక పెద్ద మనిషి కుటుంబంలో గొడవ వచ్చింది. కుటుంబంలో తండ్రి కొడుకు గొడవ వస్తే, తండ్రి చాలా జ్ఞానవంతుడు దావీదు, అన్నీ తెలుసు అహీతోపెలుకి. అబీషలోముతో మాట్లాడాలి. అరే బుద్ధి లేనోడా, నువ్వు తండ్రి మీద తిరుగుబాటు చేస్తావా? నీ తండ్రి ఎలాంటి వాడు అనుకున్నావు? జ్ఞానానికి జ్ఞానం కలిగిన వాడు, ఐశ్వర్యానికి ఐశ్వర్యం ఉంది, పేరుకు పేరు సంపాదించాడు, గొప్ప విజయాలు సాధించాడు, సింహపు గుండె వంటి వాడు, దేశమంతా మీ నాన్న వెంట ఉంది. నీకేం తెలివి లేదా? ఎందుకు నువ్వు ఇలా వర్గభేదం చేసి ఆ సింహాసనం కోసం నాకు కావాలని మాట్లాడుతున్నావు? మీ నాన్నకి ఆలోచన ఉంది కదా, తెలివి జ్ఞానం ఉంది కదా, ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో అలా ఇస్తాడు, ఎందుకు నువ్వు తొందరపడతావు అని ఒక పెద్ద మనిషిగా మాట్లాడవలసిన వాడు. కానీ మాట్లాడకుండా కొడుకు వైపే వెలుగుతున్నాడు. కొడుకు వైపే అబీషలోము వైపు వెళ్ళి నీకు అధికారం నేను ఇప్పిస్తాను అని మాట్లాడుతున్నాడు. అంటే అబీషలోము యొక్క సైన్యానికి ఒక ముఠామేస్త్రిగా తయారైపోయాడు అహీతోపెలు ఒక ముఠామేస్త్రిగా తయారైపోయాడు. యాక్చువల్గా అబీషలోము తర్వాత అహీతోపెలు ఇద్దరు కలిసి దావీదును చంపాలి, అధికారాన్ని చేతపట్టుకోవాలి అనేది వాళ్ళిద్దరి ఆలోచన. వారితో పాటు కొంతమంది సైన్యం ఉంది. దాదాపు ఇది ఒక 3-4 అధ్యాయాల చరిత్ర. నేను క్లుప్తంగా చెప్తాను, మీరు ఈ చరిత్ర కొంచెం మనసు పెట్టి వింటేనే అర్థమవుతుంది. అన్ని ఆధారాలు చూపించాలంటే మనకు సమయం సరిపోదు, అన్ని చదువుతూ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా సమయం చాలదు. ఎప్పుడైతే ఈ యొక్క అహీతోపెలు అబీషలోము పక్షాన చేరాడో అబీషలోముకి బలం వచ్చింది. అప్పుడు బలం వచ్చి, సరే ఏ విధము చేతనైనా సరే దావీదు యొక్క అధికారాన్ని నేను తీసుకోవాలి అని ఆరాటపడుతున్నాడు అబీషలోము. అది తండ్రికి తెలిసిపోయింది, దావీదుకి తెలిసిపోయింది విషయం. అహీతోపెలు అనేవాడు నా కొడుకుతో ఏకమైపోయాడు, నన్ను చంపడానికి వాడు ప్లాన్ చేస్తున్నాడు, నేనే గనక తిరుగుబాటు చేసి నా కొడుకు అబీషలోమును చంపేస్తే దేశంలో నా మర్యాద ఏముంటుంది? వాడు తెలుసో తెలియక నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు, వీడు పెద్ద మనిషిన తోడు కూడా జ్ఞానం లేకుండా వాని వైపు వెళ్ళిపోయాడు. సరే ఎందుకు గొడవ అని రాజ్యభవనాన్ని విడిచిపెట్టి దావీదు వెళ్ళిపోతున్నాడండి, అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు. అరణ్యానికి వెళ్ళిపోతూ ఉంటే కొంతమంది ఆయన ఇప్పుడు కూడా వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఒక వ్యక్తి ఊషై, మంత్రి అని చెప్పాను కదా, 2వ మంత్రి ఊషై అనే వ్యక్తి కూడా ఏం చేశాడంటే దావీదు వెంట వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు దావీదు ఏం పలికాడంటే, ఊషై నువ్వెందుకు వస్తావయ్యా, నువ్వు ఒక మంచి స్థానంలో ఉన్నవాడవు, నేను ఈ మార్గాన వెళుతున్నానంటే ఈ మార్గాన ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, శత్రు భయం ఉంటుంది, అడవిలో మృగాలు ఉంటాయి, ఎక్కడ నాకే నా ప్రాణానికే భద్రత లేదు, నిన్ను ఆడ కాపాడుకోవాలి, నాకు నేనే బరువైపోయాను, మిమ్మల్ని ఎలా కాపాడాలి, దయచేసి నా ఎంపడ నువ్వు రావద్దు అన్నాడు. ఆయన 2వ సామ్యూయేలు గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనం నుంచి అతని గురించి సంభాషణ చేశాడు. చేస్తే నేను వస్తాను, నా ప్రాణమైన ఇస్తాను అంటే, వద్దు నువ్వు ఒక పని చేయి, నీకు ఒక ఆలోచన ఇస్తాను. దావీదు ఏం చెప్పాడంటే, ఆ ఊషైతోనియా నీవు యెరూషలేములో ఉండు, పట్టణంలో ఉండు, అబీషలోము ఊషై అబీషలోము అహీతోపెలు ఆ ఇద్దరు ఎలాంటి ప్లాన్లు చేస్తుంటారో ప్రతి ఒక్కటి నాకు చేరవై నేను అప్పుడు ఎక్కడ ఉండాలో క్షేమకరంగా నేను నా ప్రాణాన్ని దక్కించుకుంటాను. చాలా సీరియస్ అయిన మ్యాటర్ ప్లే అదే. ఆ మాట చెప్పాడు.
అయ్యా ఈ అబిషలేము పక్షాన నేను వెళ్ళిపోతాను, అబిషలేము అహీతోపెలు పడే కుట్రలు నేను నీకు తెలియపరుస్తాను. ఎలా తెలియపరచాలి అంటే, పట్టణములో నీతో పాటు ఒక ఇద్దరిని ఉంచుతాను. ఆ ఇద్దరు ఎవరంటే సాదోకు కుమారుడైన అహిమాయేషు, అబ్యాతారు కుమారుడైన యోనాతాను. ఈ 15వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా మనకు అక్కడ రాయబడి ఉంటాయి. చూడండి, అబిషలేము ఊర్లో ఉన్నాడు, బెర్షలేములో ఉన్నాడు. అబిషలేము, అహీతోపెలు, తర్వాత ఊషై, తర్వాత అహిమాయస్సు, యోనాతాను, వీరందరూ ఊర్లో ఉంటే దావీదు అరణ్యానికి వెళ్ళిపోయాడండి. అప్పుడు ఏం చేశాడంటే అహీతోపెలు ఒక ఆలోచన చేశాడు. నీ తండ్రికి రోషం రావాలంటే, నీ తండ్రి పక్షానటువంటి ఆ కొద్ది మంది ప్రజలు కూడా, లేదా ఎక్కువ మంది ప్రజలు కూడా నీ వైపు తిరగాలంటే నీకు ఒక ఆలోచన చెప్తాను, నువ్వు విను ఉన్నాడు. ఏమిటి ఆలోచన అంటే, ఆ మాట ఒకసారి చదువుకుందాం. 2వ సామ్యుయేలు గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం. అహీతోపెలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నువ్వు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలులందరూ తెలుసుకుందురు. అప్పుడు నీ పక్షమునున్న వారందరూ చూడండి ధైర్యము తెచ్చుకుందురు. ఇంకొక కఠినమైన సలహా ఇచ్చాడు అహీతోపెలు. నీ తండ్రికి రోషం రావాలన్నా, తర్వాత దావీదుతో పాటు ఉన్న సైన్యమంతా కూడా తిరిగి నీ వైపు రావాలంటే, నీ వైపు ఉన్న ప్రజలకు కూడా ధైర్యం రావాలంటే నువ్వేం చేయాలంటే, నీ తండ్రి పోతూ ఆ భవనాన్ని కాపాడుకోవడం కోసం, దాని యోగక్షేమాలు చూడడం కోసం ఒక 10 మంది ఉపపత్రులను పెట్టాడు. వారితో నువ్వు కలుసుకో, వారిని పాడు చేస్తే నీ యొక్క బలమేందో ప్రజలు తెలుసుకుంటారు. అయ్యో, దావీదు యొక్క ఉపపత్రులను పాడు చేశాడే అని దావీదు పక్షాన ఉన్నవారు కావచ్చు, నీ పక్షాన ఉన్న వారికి ధైర్యం వస్తుంది. తండ్రి కొడుక్కి ఫుల్ బాగా వ్యతిరేకత అయిపోయింది, లేకపోతే ఇంత దుష్కారమైన ఈ కార్యం ఎలా చేస్తాడు అని అందరూ నమ్ముతారు. దావీదు పక్షాన ఉన్నవారు కూడా ఇంక అయిపోయింది రాజు పరిస్థితి అని, ఉన్నవారు కూడా తిరిగి వస్తారు అని ఒక చెడ్డ ఆలోచన ఇచ్చి, ప్రియులారా ఈ పని చేయమని చెప్పాడు. ఈ అహీతోపెలు ఇంత కఠినమైనటువంటి సలహాలు ఇస్తున్నాడు అబిషలోముకు. ఎందుకు ఇస్తున్నాడు అహీతోపెలు? కారణం ఏమిటి? దావీదు మీద ఉన్నటువంటి ఒక చెడ్డ అభిప్రాయం ఏమిటి? ఏమి జరిగింది దావీదుకి, ఊషైకి, అహీతోపెలుకి ఏమి జరిగింది? చూడండి, ఈ గ్రంథములో మనం ఆలోచిస్తున్నప్పుడు అహీతోపెలు అనే వ్యక్తి దావీదు సామ్రాజ్యములో మంత్రిగా పనిచేసిన వాడు. వెంటనే కొడుకు పక్షాన వెళ్ళి కొడుకును బలపరిచి తండ్రిని చంపడానికి ప్లాన్ చేస్తున్నాడంటే దావీదు మీద ఏ కక్ష ఉంది అహీతోపెలుకి అంటే? ఒక చాలా సీక్రెట్ అయినటువంటి సన్నివేశం ఉంది. ఏమిటి అంటే, దైవ గ్రంథంలో చూడండి ఆ మాట. 2వ సామ్యుయేలు గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం. 2వ వచనం 3వ వచనం చదువుకుందాం. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు ఇత్యుడగు ఊరియాకు భార్య అయిన బెత్షెబా అని తెలియజేయగా, ఇక్కడ ఒక సమాచారం ప్రియులారా, ఇక్కడ దావీదు బెత్షెబాను ఇష్టపడి ఇంటికి తెచ్చుకున్నాడు. తెచ్చుకునేటప్పుడు ఒక సమాచారం ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తే ఈ బెత్షెబా ఎవరు భార్య? ఊరియా భార్య. ఊరియా యొక్క తండ్రి ఎవరు? చూడండి ఆ మాటలే. ఆమె ఎలియాము కుమార్తెయు ఇత్యుడకు ఊరియాకు భార్యనైన బెత్షెబా. అంటే బెత్షెబా యొక్క తండ్రి ఎవరు? ఎలియాము. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. బెత్షెబా యొక్క తండ్రి ఎలియాము. ఈ ఎలియాము ఎవరు ఇంతకు? ఒక మాట 23వ అధ్యాయం 2వ సామ్యుయేలు గ్రంథము 23వ అధ్యాయము 34వ వచనం. 23వ అధ్యాయం 34వ వచనంలో మాయాకాతీనికి పుట్టిన
అహజ్బాయి కుమారుడైన ఎలిపెలేటు, గిలోనీయుడైన అహితోపేలు కుమారుడగు ఎలియాము. ఇక్కడ చూడండి, ఎలియాము ఎవరు కుమారుడు? అహితోపేలు కుమారుడు అండి. ఎలియాము అహితోపేలు కుమారుడు. ఎలియాము కుమార్తె ఎవరు? బెత్షెబా. అహితోపేలుకి ఏమవుతుంది బెత్షెబా ఇప్పుడు? అది అండి, మనమరాలు. అహితోపేలు యొక్క మనమరాల్ని ఎవడు ప్రేమించాడు? ఇప్పుడు దావీదు ప్రేమించాడు. దావీదు ప్రేమించి ఇంటికి తీసుకుపోయి నీచకార్యం జరిగించాడు. పాపం తప్పు చేశాడు. తర్వాత ఒప్పుకున్నాడు, దేవుడు కనికరించాడు, అది తర్వాత. కానీ ఇతనికి ఇప్పుడు ద్వేషం ఎందుకు పెరిగింది దావీదు మీద? అహితోపేలు కంటే నా సొంత మనమరాల్ని వీడు తెచ్చుకున్నాడు, మనమరాల్ని తెచ్చుకున్నాడు, తప్పు చేశాడు. ఇన్ని ఎట్టైనా సరే దెబ్బతీయాలని పూర్వకాలములో మంత్రుల యొక్క ఆలోచన చూడండి. ఎప్పుడైతే తండ్రి కొడుకు వ్యతిరేకత వచ్చిందో, ఈ అహితోపేలు దావీదు సామ్రాజ్యం ఉన్నవాడు వెంటనే కొడుకు పక్షాన వచ్చి, నీ తండ్రిని చంపడానికి నేను ప్లాన్లు ఇస్తాను, నీ తండ్రిని చంపడానికి నేను ఎన్నో ప్లాన్లు ఇస్తాను అని మాట్లాడుతున్నాడు. నిజంగా అహితోపేలు విషయంలో కూడా మనం ఆలోచిస్తే అది కొంత బాధాకరమైన విషయమే. కానీ పూర్వకాలములో ప్రియులరా, దేవుని యొక్క కనికరాన్ని మనం కాదనలేము. దేవుడు కనికరించాడు, దావీదు తప్పును క్షమించాడు. దావీదు తప్పును క్షమించి దావీదును వాడుకుంటున్నాడు ఆ రోజు. అయితే అహితోపేలు మాత్రము దేవుడు క్షమించిన వ్యక్తిని నేనెందుకు క్షమించాలి అని దేవుడు క్షమించిన అహితోపేలు క్షమించక కక్ష సాధిస్తున్నాడండి. అహితోపేలు దావీదు మీద కక్ష సాధిస్తున్నాడు, వ్యతిరేకంగా లేచాడు. దావీదుని 12,000 మందితో పట్టుకొని చంపడానికనే సిద్ధపడతాను, అబీషలోము నువ్వు ఓకే అంటే. ఆ రోజు ఇస్కరియోతు యూదా సైన్యానంతా తీసుకుపోయి ఎవరిని పట్టుకున్నాడు? యేసు క్రీస్తుని పట్టుకున్నాడు. మత్తయి సువార్తలో మనకు రాయబడి ఉంది. అలాగూ ఈయన కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఈయన ప్లాన్ వర్కౌట్ కావలేదు, కానీ ఇస్కరియోతు యూదా ప్లాన్ మాత్రము ఖచ్చితంగా వర్కౌట్ అయింది. ఇక్కడ చూడండి ప్రియులారా, చాలా సుదీర్ఘమైనటువంటి విషయాలవి. ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఈ అహితోపేలు అనేవాడు నాకు శత్రువుగా లేచాడు అని దావీదుకి తెలిసిపోయి, దావీదు ఏమన్నాడంటే కొన్ని మాటలు చూద్దాము. కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనం. కీర్తన గ్రంథం 41వ అధ్యాయము 9వ వచనం. నేను నమ్ముకున్న నా హితుడు, నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తిను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దావీదు ఇక్కడ? అహితోపేలు గురించి మాట్లాడుతున్నాడండి. నా ఇంట భోజనం చేసిన వాడు, నా స్నేహితుడు, ఈరోజు నన్ను తన్నుటకు తన మడిమెనెత్తిను. ఈ అహితోపేలు కొత్త నిబంధన వచ్చేసరికి ఇస్కరియోతు యూదాకు సాదృశ్యంగా కనబడతాడు. దావీదు యేసుక్రీస్తు సాదృశ్యంగా కనబడతాడు. నన్ను తన్నుటకై నా విహితుడు తన పాదం ఎత్తాడు అని బాధపడుతున్నాడు. ఇంకేమన్నాడు? 55వ కీర్తన 12వ వచనం 14వ వచనం. 55వ కీర్తన 12 నుంచి 14 వరకు చూస్తే, నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైనడలా నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టుపడవాడు నా యందు పగబట్టినవాడు అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచర్యుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నాడు చూడండి పిల్లల. దావీదు అహితోపేలు ఒక కంచంలో తిన్నారు, ఇద్దరు కలిసి మందిరానికి వెళ్ళారు అని చెబుతున్నాడు, ఉత్సాహానికి వెళ్ళాము అని చెబుతున్నాడు. అంటే ఇంత నమ్ముకున్నవాడు నా కుమారుని పక్షాన చేరాడే, నేను ఎట్లా నమ్మాలి అని దావీదు యొక్క బాధ అది. అయితే
ఆ సమయంలో ఏం జరిగిందంటే, ప్రియ సోదరులారా దాటిపోదాం. ఆ సమయంలో ఏం జరిగిందంటే, అహీతోపెలు అబీషాలోము ఇద్దరు ఏకమై దావీదును చంపడానికి ప్లాన్ వెనకాల ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్లన్నీ పసిగట్టడానికి ఉషై ఉన్నాడు. ఆ ఉషై ఏదైతే వాళ్ళ ఆలోచన తీసుకుంటాడో, ఇక్కడ యోనాతాను, తర్వాత సదోకేనా, అహిమాయస్సు, యోనాతాను అహిమాయస్సు, ఈ ఇద్దరికి చేరవేస్తే ఇద్దరు పరిగెత్తుకుంటూ దావీదుకి చెప్పాలి. ఇది చాలా క్రిటికల్గా ఆ రోజు జరుగుతున్నటువంటి సందర్భం. అయితే దావీదు అరణ్యములో ఉన్నాడు. అబీషాలోము అహీతోపెలు ఏకమైపోయారు. ఏకమై దావీదును చంపడానికి ప్లాన్లు చేస్తూ ఉన్నప్పుడు ఏమని ప్లాన్ చేశాడంటే, దావీదును చంపడానికి అబీషాలోము రెడీ అవుతున్నాడు. అప్పుడు ఊషై అనే వ్యక్తి వెళ్ళి మంచిగా చెప్పాడు, అహీతోపెలు మాట విని, అబీషాలోము నువ్వు తొందరపడవద్దు, నీ తండ్రి మామూలుడు కాదు, నీ తండ్రి ఇప్పుడే రేగిన సింహం వంటి వాడుగా ఉన్నాడు, ఎలుగుబంటికి ఎంత రోషం వస్తుందో అంత రోషం కలిగి ఉన్నాడు. నువ్వు చేసిన కార్యాలకు నువ్వు అహీతోపెలుతో ఏకమైపోయావు. దావీదు యొక్క ఉపపత్రులను, తండ్రి యొక్క ఉపపత్రులను చెడిపావు. మన పట్టణంలో అల్లరి జరిగించావు. నీ తండ్రి చాలా కోపిష్టిగా ఉన్నాడు. నీవు గనక ఈరోజు అరణ్యానికి పోతే నీ ప్రాణం మిగలదు. దయచేసి నా మాట విను, ఇంతటితో ఆగిపో అని ఊషై చెబుతున్నాడు. ఊషై చెబుతున్నప్పటికీ అబీషాలోము వినకుండగా చంపడానికి మరొక ప్లాన్ చేశారు. అహీతోపెలు అబీషాలోము కలిసి చంపడానికి ఆ ప్లాన్ చేసేసరికి ఊషై తెలుసుకొని ఏం చేశాడంటే, అహిమాయేషుకు యోనాతాను చెప్పేశాడు, వెంటనే దావీదును యోర్దాను నది దాటి వెళ్ళిపోమను. చేయి దాటిపోయింది సమస్య. అబీషాలోము అనేవాడు మన మాట వింటలేడు. ఇంకా వెళ్ళండి అంటే వాళ్ళిద్దరూ వెళ్ళడానికి సిద్ధమై వెళుతున్నారు. ఎప్పుడైతే ఊషై ఇద్దరు చెప్పాడో ఆ సమాచారం మరొక ఒక కుమార్తె, ఒక లేడీ ఆ అధ్యాయంలో ఉంది అక్కడ, ఆమె విన్నది దావీదును యోర్దాను నది దాటిపోమని చెప్పడానికి. ఊషై చెప్పాడు. వీళ్ళు వెళుతూ ఉంటే ఆ సమాచారం విని ఆ యొక్క కుమార్తె, ఒక లేడీ వెంటనే మన అబీషాలోముకు చెప్పేసింది, మీ తండ్రిని చంపడానికి నువ్వు చేసిన ప్లాను, ఊషై అనేవాడు ఇద్దరు మనుషులను పంపించాడు మీ తండ్రికి సమాచారము చేరవేయడానికి అంటే. అట్లనా? అయితే వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వెంటనే అబీషాలోము ఏం చేశాడంటే, కొంతమంది ఏర్పాటు చేసి వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు, వారిని తరమండి, వారిని ఎలా చంపండి అని వీరిని పంపించారు. వాళ్ళు ముందు వెళుతున్నారు, అహిమాయస్సు, యోనాతాను. వీళ్ళు వెనకిల్లా పరిగెడుతున్నారు కత్తులు పట్టుకొని. వెళ్ళిపోతూ ఉంటే ఒక ప్రాంతంలో ఏం చేశారంటే, ఆ ఇద్దరు యవనస్తులు మమ్మల్ని వెంబడిస్తున్నారు అనేది తెలుసుకున్నారు. మనం వారి చేతిలో బ్రతకం, తప్పించుకోవడానికి మార్గం లేదు, ఏం చేయాలి అని అలా వెళ్ళిపోతుంటే ఒక చిన్న బావి ఉంది, చిన్న పల్లెటూరు, ఊరి పేరు రాయబడలేదు. ఆ పల్లెటూరులో ఒక బావి ఉంది. ఆ బావి పేరు బహూరీము. ఆ బహూరీము యొక్క బావిలో వీళ్ళు దిగి అందులో దాక్కున్నారు. అప్పుడే ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక స్త్రీ వచ్చి ఆ బావి మీద ఒక బట్ట కప్పింది. ఆ మాట చూడండి, ఒకసారి చదువుకుందాం. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 17వ అధ్యాయము 18వ వచనం. తాను వారిని కనుగొని సంగతి పనివాడు ఒకడు అబీషాలోమునకు తెలిపెను. గాని వారిద్దరూ వేగముగా పోయి బహూరీములో ఒకని ఇల్లు చేరి అతని ఇంట ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండిరి. ఆ ఇంటి ఇల్లాలు ముతుక గుడ్డ ఒకటి తీసుకొని వచ్చి దాని మీద పరిచి దాని మీద గోధుమ పిండి ఆరబోసెను. గనుక వారు దాగిన సంగతి ఎవనికి తెలియకపోయిను. చూడండి, ఆమె ఏం చేసిందంటే, సమయ సందర్భాన్ని బట్టి ఆమె మరి తెలుసో తెలియక ఆ సమాచారం నాకు తెలియదు కానీ బావి మీద ముతకబడ్డ వేసింది. ముతక గుడ్డ అంటే ఎట్లా ఉంటుంది? మాశ్వీనేది కాదు, అక్కడ బావినంతా కప్పేసింది. దాని మీద పిండి పోస్తుంది. ఆమె పిండి పోస్తుందంటే ఆ గుడ్డ ఎలా ఉంటుంది? గట్టిగా ఉండాలా, మందంగానే ఉండాలి. సల్పాగా ఉంటే జారి బావిలో పడిపోతుంది. కానీ ముతక గుడ్డ అంటే చాలా గట్టిది, వేసి పిండార పెడుతుంది. వాళ్ళు వచ్చారు, సైన్యం వచ్చారు. అమ్మ, ఇక్కడ ఒక ఇద్దరు యవనస్తులు ఇటు వెళ్ళిపోయారా అంటే వచ్చింది వాస్తవం. వాళ్ళు ఇటే వెళ్ళిపోయారని చెప్తే వాళ్ళు సైన్యమంతా అటే వెళ్ళిపోయారు. మరి కొద్దిసేపటికి వీళ్ళకి బయటికి రావడం తప్పించుకొని
మరలా దావీదు దగ్గరికి వెళ్ళి సమాచారం ఇచ్చేశారు. అహీతోపేలు, అబుషలేం క్రూరంగా ఆలోచనలు చేశారు. నిన్ను చంపడం ఖాయం, నువ్వు ఏం చేస్తావు ఎంకతను, యోర్దాను నది దాటి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసరికి వాళ్ళిద్దరు చెప్పిన మాట విని దావీదు వెంటనే యోర్దాను నది దాటి వెళ్ళిపోవడం జరిగిపోయింది. మనం దాటిపోదాం పిల్లరా. అలా దాటిపోయిన తర్వాత కొంతకాలానికి, ఇంకా సమాచారం మనకొద్దు, కొంతకాలానికి ఏం జరిగిందంటే అహీతోపేలు చచ్చిపోయాడు, అబుషలేం కూడా చచ్చిపోయాడు. తర్వాత దావీదు తిరిగి రావడం, మరలా అధికారం చేత పట్టుకొని పరిపాలన చేస్తున్నాడు. ఇది ఆ రోజు జరిగినటువంటి ఒక క్లుప్త సమాచారం. దీంట్లో కొన్ని ఆత్మీయ పాఠాలు మనం తెలుసుకొని ముగింపులోకి వెళ్దాం. చూడండి, ఆ రోజు అబషాలోము సామ్రాజ్యము సాతానికి గుర్తు, దావీదు యొక్క సామ్రాజ్యము యేసయ్య రాజ్యానికి గుర్తు, పోలికలుగా ఉన్నాయి. వారి యొక్క యుద్ధము కొంతకాలమే జరిగి ఆగిపోయింది. కానీ ఈరోజు సాతాను యొక్క సామ్రాజ్యముతో యేసయ్యతో ఉన్నటువంటి మనము నిరంతరము పోరాటం చేయాలి. ఈ యుద్ధం అనేది ఆగదు. ఎప్పుడు ఆగుతుంది అంటే మనము వెళ్ళనపోవాలి, ప్రభు రానన రావాలి. వచ్చేంత వరకు సాతాను సామ్రాజ్యముతో వాని యొక్క ఆలోచనలతో చేత మనము 24 hours మనము పోరాటం చేస్తూనే ఉండాలి. గత వారం చెప్పాను, సాతాను తంత్రములు మనము ఎరగని వారము కాము అని. అంటే మన మీదికి వాడు ఎలా అయితే ప్లాన్లు చేస్తున్నాడో పడగొట్టడానికి మనం పసిగట్టి ఆ యొక్క సాతానుతో మనం పోరాడాలి. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ రోజు దావీదుకి అబషలేముకి యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైనప్పుడు అల్లరి జనం వెనకాల ఎవరున్నారంటే అహీతోపేలు ఉన్నాడు. అల్లరి జనం వెనకాల అహీతోపేలు ఉన్నాడు. సమాధానం పరిచే దావీదు వెనకాల 3 వ్యక్తులు ఉన్నారు. దావీదు వెనకాల 3 వ్యక్తులు ఎవరంటే, ఒకటి ఊషై, రెండవది అహిమాయేసు, మూడవది యోనాతాన్. వీరు యాజకుల యొక్క కుమారులు ఇద్దరు. అయితే ఇక్కడ అబషలేము వెనకాల ఉండేది ఎవరంటే అహీతోపేలు ఒక్కడే. అల్లరి మూక వెనకాల అహీతోపేలు నిలిచిపోయాడు. రే సోదరి సోదరులారా, ఈరోజు కూడా సమాజంలో, కుటుంబాలలో కావచ్చు, సంఘాలలో కావచ్చు, ఎక్కడైనా సరే అల్లరి గొడవలు జరగడము సహజం. ఎక్కడైనా జరుగుతాయి, ఎవరి కుటుంబంలోనే జరుగుతాయి, ఏ సంఘంలోనైనా జరుగుతాయి, సమాజంలో ఎక్కడైనా జరుగుతాయి. కానీ ప్రభువు పిల్లలుగా మనము ఎలా ఉండాలంటే అల్లరి మూక వెనకాల ఉండకూడదు. అల్లరి మూట వెనకాల అహీతోపేలులాగా మనం ఉండకూడదు. అహీతోపేలు అబషాలోము వెనకాల ఉన్నాడు, రేపుతూనే ఉన్నాడు, ఆలోచన ఇస్తూనే ఉన్నాడు. ఎక్కడ అల్లరి జరిగినా దావీదు వెనకాల ఊషై, యోనాతాను, అహిమాయేసు ఉన్నట్టు సమాధాన పరిచే వారి పక్షాన మనం ఉండాలండి. సమాధాన పడడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇద్దరికి గొడవైంది, సమాధాన పరచడానికి మనం ప్రయత్నం చేయాలి అన్న పాఠాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం. నిజంగా గొడవలేని మన సమస్యలు మన కుటుంబాల్లో వస్తాయి, బంధువుల మధ్యలో వస్తాయి, ఎక్కడైనా వస్తాయి. కానీ సమాధాన పరచడానికి, సమాధాన పడ్డానికే మనం ప్రయాసపడాలి. అహీతోపేలులాగా అల్లరి మూట వెనకాల ఉండి శిక్షులెనకల శిక్ష పెడుతూ సమస్యను పెద్దగా చేయకూడదండి, పెద్దగా చేయకూడదు. ఒక మాట చూడండి, సామెతల గ్రంథం 20:3. సామెతల గ్రంథం 20:3. 20:3 భాగం చూద్దాం. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. కలహమునకు దూరంగా ఉంటే నరులకు ఘనత. ప్రియ సోదరి సోదరులారా, ఎక్కడ కలహము జరిగినా ఆ కలహానికి మనము దూరంగా బ్రతకాలి. కలహం అనేది చాలా ప్రమాదం. కలహం అనేది ఎలాంటిదంటే నీటి ఒడ్డున పుట్టు ఊట వంటిది అంటాడు సామెతల గ్రంథంలో. కలహం అనేది స్టార్ట్ అయిందా, ప్రారంభమైందా, అది ఆగదండి.
ఎందుకంటే దాని వెనకాల ఉండేవాడు అంత శక్తి, అంత పవర్ఫుల్ వాడు సాతానుడు. వాడు రేపుతూనే ఉంటాడు. నీటి ఒడ్డున పుట్టు ఊట, ఒక చెరువు ఉంది, పెద్ద చెరువు, కింద నీరు ఊరుతూనే ఉంటుంది. కలహం అనేది కూడా అలాంటిది. మూర్ఖుడైన ప్రతి వాడు కోరనే కోరుతాడు. మూర్ఖంగా ఉండవద్దు. మూర్ఖంగా ఉండి ప్రియులారా గొడవలు రేకెత్తించకూడదు. అందుకంటున్నాడు, కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనత. నరులకు ఘనత, మనకు ఘనత, మనకు గౌరవం రావాలని ఎక్కడి నుంచి వస్తుందండి? సమాజంలో ఒక గొడవ వచ్చినప్పుడు పలానాను తీసుకురండి అంటే ఎట్లా వస్తుంది? వాడు శిక్షలు పెట్టి గొడవ రేపేవాడైతే వారెందుకు పిలుస్తారు? పిలువరు. నీకు ఘనత, గౌరవం కావాలంటే సమాధాన పరిచేవారుగా మనం బ్రతకాలి. ఒక పెద్ద మనిషి సమాధాన పరచడానికి వచ్చాడు, మనం వినాలి. లేదా ఆ స్థానంలో మనమే ఉన్నాం అనుకో, సమాధాన పరచడానికి, సమాధాన పడ్డానికే మనం ముందు ఉండాలి. అది మనకు ఘనత, మనకు గౌరవం. దేవుని ఎదుట, ప్రజల ముందు కూడా మనకు ఘనత, గౌరవం అనేది ఎప్పుడు వస్తుందంటే కలహానికి దూరంగా బ్రతకాలి. గొడవలకి, అల్లర్లకు మనము దూరంగా బ్రతకాలి. భక్తులు ఎలా బ్రతికారంటే ఆ న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తాం. ఎవరు కనబడతారండి? న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. అక్క చెప్తుంది, కరెక్ట్గా చెప్తుంది. యెఫ్త కనబడుతున్నాడు 11వ అధ్యాయంలో. 11వ అధ్యాయంలో యెఫ్త కనబడుతున్నాడు. గిలాదు వాడైన యెఫ్త పరాక్రమం కలిగినటువంటి బాలాఢ్యుడు, అయితే వేశ్యకుమారుడు. గిలాదు యెఫ్తాను కరెను అని రాయబడుతూ అక్కడ అల్లరి జనం మధ్య యెఫ్త ఉన్నాడు. అల్లరి జనముల మధ్య యెఫ్త ఉన్నాడు. కానీ అల్లరి నేర్చుకోలేదు, గొడవలు నేర్చుకోలేదు, అల్లరి నేర్చుకోలేదు, గొడవలు నేర్చుకోలేదు. అల్లరి జనం మధ్య ఉంటే అల్లరే నేర్చుకుంటారు చాలామంది. త్రాగుబోతుల వెంట ఉంటే త్రాగుడు నేర్చుకుంటారు అని మనం వింటూ ఉంటాం. భయంకరమైన అల్లరి జనాంగం మధ్య ఈ యొక్క యెఫ్త ఉన్నాడు. రకరకాలుగా అతన్ని ఇబ్బంది పెట్టారు. వీడి వేశ్యకుమారుడు అని, వీనికి తల్లి సరైనది కాదని రకరకాలుగా ప్రెజర్ చేశారు. అయినా ఆ అల్లరి జనం నుంచి ఒకడు వేరై బుద్ధిమంతుడుగా బ్రతికాడు. దేశంలో యుద్ధం జరిగినప్పుడు ఒక నాయకునిగా తీసుకురావడానికి సొంత అన్నోళ్ళు అతని దగ్గరికి వచ్చారు. అయ్యా, నీవే మాకు న్యాయాధిపతిగా ఉందిరా. ఒక గౌరవం అనేది ప్రియులారా, ప్రభువును బట్టి మనకు ఆ గౌరవము, ఆ యొక్క మర్యాద వస్తుంది. అల్లరి జనము వెనకాల మనం ఉండకూడదు. అల్లరి అనేది మనిషి యొక్క జీవితాన్ని పాడు చేస్తుంది. ఇంకా మనం ఆలోచిస్తే పౌలు చెప్తాడు, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచన భాగంలో, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు మత్సరములను లేకయు పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందుము. అల్లరితో కూడిన ఆటపాటులు, తర్వాత మత్సరము లేక, పోకిరి చేష్టలు లేక, కామ విలాసము లేక మర్యాదగా నడుచుకోవాలి. మర్యాదగా మనం నడుచుకోవాలి. ఎందుకు చెప్తున్నాడు? ముందు పూర్వకాలంలోనే అహితోపేలు అనేవాడు అల్లరికి కారకుడై ఎంత నీచమైన సావు చచ్చాడో మనం చూస్తాం. అల్లరి మూట వెనకాల ముఠా మేస్త్రై ఏం జరిగిందండి? ఉర్రు పెట్టుకొని చచ్చిపోయాడండి. ఉర్రు పోసుకొని చచ్చిపోయాడు అహితోపేలు. అల్లరి మూట వెనకాల ఉంటే ప్రియ సోదరులారా, చావు తప్ప మరొక మార్గం లేదండి. అల్లరిని ప్రోత్సహించువాడుగా బ్రతికితే మనిషికి నెమ్మది ఉండదు, సమాధానం. తినడానికి తిండి ఉంటుంది, ధరించడానికి అన్నీ ఉంటాయి, అన్నీ అనుభవించడానికి ఉంటాయి, కానీ మనసులో నెమ్మది ఉండదండి. అదే అహితోపేలు జీవితంలో జరిగింది. తాను చెప్పిన ఆలోచన జరగకపోవటం చూచి ఇంటికి వెళ్ళి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. అల్లరి రేపినవాడు చచ్చిపోయాడు. అల్లరి వాని మాట విన్నవాడు అబషలోము కూడా ఏమయ్యాడు? అబషలోము కూడా గుర్రం మీద వెళుతున్నాడు. వెనకాల సైన్యం వస్తుంది. ఆ యొక్క కంచెరి గాడిద కదా, కంచెరి గాడిద మీద వెళుతున్నాడు. అతని యొక్క వెంట్రికలు మస్తకి వృక్షానికి తట్టుకున్నాయి. ఆ యొక్క కంచెరి గాడిద వెళ్ళిపోయింది. వ్రేలాడుతూ ఉన్నాడు. ఎన్నికల్లో వచ్చారు, చంపేశారండి.
ఇప్పుడు చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనము అర్థం చేసుకోవడానికి ప్రియ సోదరులారా, అల్లరిని ప్రేరేపించిన వాడు చచ్చిపోయాడు, అల్లరి వాడి మాట విన్నవాడు కూడా చనిపోయాడు. కాబట్టి అల్లరికి మనము దూరంగా బ్రతకాలి, అల్లరికి దూరంగా బ్రతకాలి. ఇంకో మాట ఏబు భక్తుడు చక్కని మాట మాట్లాడతాడు. ఏబు గ్రంథము 30వ అధ్యాయము, ఏబు గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. 12 నుంచి 14 వరకు చక్కటి మాటలు రాయబడి ఉంటాయి. నా కుడి ప్రక్కను అల్లరి మూక లేచును. ఏమంటున్నాడంటే, నా కుడి ప్రక్కన అల్లరి మూక లేచును, వారు నా కాళ్ళను త్రొట్టిల చేయుదురు, పట్టణమునకు ముట్టడి దిబ్బ వేసినట్లు తమ నాశనమును ప్రయత్నము వలన నా మీద సాగింతురు. వారు విరాధారులైనను నా మార్గమును పాడు చేయుదురు, నా మీదికి వచ్చిన ఆపదను మరీ అధికముగా కలగజేయుదురు. గొప్ప గండిగుండా జల ప్రవాహము వచ్చినట్లు వారు వచ్చెదరు, ఆ వినాశములో వారే కొట్టుకొని పోదురు. మనం భయపడాల్సిన అవసరమే లేదండి. ఎంతమంది మన మీదికి లేచి వచ్చినా ఏబు చెప్తున్నాడు ధైర్యం, అయ్యా నా మీదికి అల్లరి మూక లేచి వచ్చింది, నా కుడి ప్రక్కన వచ్చారు, రకరకాలుగా నా మీదకి వచ్చారు. అయితే వచ్చిన వారు ఏమయ్యారంట? అక్కడ మాట్లాడుతున్న మాట 14వ వచనంలో, గొప్ప గండిగుండా జల ప్రవాహములో, పెద్ద చెరువు ఉందనుకోండి, ఆ చెరువుకు ఒక గండి పడింది. ఆ గండి పడితే ఎంత ప్రవాహం ఉంటుంది? నీటి ప్రవాహం పారుతూనే ఉంటుంది. ఆ ప్రవాహములో ఎవరు కొట్టుకొని పోతారు? ఎవరైతే నీకు నాశనం చేయాలని ప్రేరేపించారో, నీ మీదకి ఎవరైతే అల్లరిజనం వచ్చారో, నిన్ను ఎవరైతే నాశనం చేయాలనుకున్నారో వారే ఆ ప్రవాహంలో వెళ్ళిపోతారండి. సమస్యనే లేదు. ఇంకా ఏబు భక్తుడు ఇదే మాట ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఎవరైతే వస్తారో వారే వెళ్ళిపోతారు. దావీదు మీదకి ఎవరు వచ్చారు? అబషలోము వచ్చాడు. దావీదు మీదకి ఎవరు వచ్చారు? అహీతోపెలు వచ్చాడు. వాళ్ళు నిలబడ్డారా? గొప్ప గండిగుండా ప్రవాహంలో వారు కొట్టుకొని వెళ్ళిపోయారు. ఈ సాక్ష్యాధారాలండి. ఇవి ఏదో బైబిల్లో రాయబడింది, ఈరోజు మనం పాటించాల్సిన అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని ఎప్పుడు కూడా అనుకోవద్దండి. ఇవి మనకు మాదిరి. మన జీవితంలో, దావీదు జీవితంలో అదే జరిగింది. అతన్ని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన వారే ఆ ప్రవాహంలో కొట్టుకొని పోయారు. ఈరోజు మరి సమస్యలని మనుషులుగా మనకు కూడా వస్తాయి. మనం భయపడకుండా మనం ధైర్యంగా ఉండాలి. వారే ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతారు. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 27 వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 27 వచనం. 26వ అధ్యాయము 27 వచనం. గుంటను త్రోవువాడే దానిలో పడును, రాతిని పొర్లించిన వాడు వాని మీదికి వచ్చును. ఇక్కడ చూడండి ఏమనుంది? గుంటలు త్రోగువాడు దానిలోనే పడును. ఎవరైతే గుంటలు తోగుతారో పొరుగు వారికి, ఇతరులకు, పురులారా దయచేసి మనకి ఎవరైనా గుంటలు తోగినా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎవడైతే మన కోసం గుంట దోగాడో వాడే పడిపోతాడు. బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఇవి. మనం నమ్మి మేలు పొందాలి. ఇక్కడ అంటున్నాడు, చాలా చక్కగా అంటున్నాడు, ఎవడైతే గుంటలు దొరికాడు, ఎవడైతే గుంట దొరికాడో ఆ గుంతలు వాడే పడిపోతాడు. మొర్దెకై కోసము హామాను ఏం చేశాడండి? గుంట దొరికాడు. ఏం గుంట దొరికాడు? ఉరికొయ్య, పెద్ద ఉరికొయ్యను తయారు చేశాడు. ఎన్ని రోజులు పట్టిందో పాపం అతనికి. పెద్ద ఉరికొయ్య తయారు చేసి అతన్ని ఆ ఉరికొయ్య మీద వేలాడదీస్తుంటే దేశ ప్రజలందరూ చూసి, మొర్దెకైన వాడు ఇంత నీచమైన సావు చచ్చాడని అందరూ తెలుసుకోవాలని ఎంత ద్వేషము చేత తయారు చేశాడు పాపం హామాను. ఏమైపోయింది లాస్ట్కి? ఎవడైతే గుంట దొరికాడో, ఎవరైతే తయారు చేశాడో హామానే ఆ ఉరికొయ్య మీద వేలాడబడి. ఎంత సాక్షాధారాలు ప్రియులరే మాటలు. కాబట్టి ఈ విషయాలు మనం వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ అల్లరి మూక దావీదు పక్షాన లేచారు. ఆ గుంటల వాడే పడి చనిపోయాడు. నిజంగా అబషలోము అనేవాడు దావీదు యొక్క కుమారుడు కదా. ఒక తల్లిదండ్రులు పిల్లల్ని కంటే ఆ పిల్లల ద్వారా తండ్రి ఎంతో ఆనందపడాలి.
ఆ పిల్లల ద్వారా తండ్రి ఎంతో ఆనందపడాలి. దావీదుకి ఆనందం ఉందా? చంపేటప్పుడు పిల్లలు బాధపడుతూ వెళ్ళిపోయాడు, కానీ అబిషలోము చచ్చిపోయినప్పుడు ఎంత ఏడ్చాడు. అయ్యో అబిషలోమా, ఎంత చూడండి పిల్లరా, నీకు బదులుగా నేను చనిపోయింటే ఎంత బాగుండదు. ఒక తండ్రి ప్రేమ అది, ఒక తండ్రి ప్రేమ. తండ్రి గర్భాన పిల్లలు పుడితే ఆ పిల్లలు బతికినప్పుడు తండ్రి ఆనందపడాలి. తండ్రి ఏడుస్తున్నాడండి, తండ్రి ఏడుస్తున్నాడు. వీడు అనవసరంగా ఆ అల్లరి వాని మాట విన్నాడు. అల్లరి జనం వెనకాల పోయి నాశనం అయిపోయాడు. తండ్రి ఏడుపది. నిజంగా మనం ఒక తండ్రికి తల్లికి పుట్టినవారు. మనం బ్రతికితే మన తల్లిదండ్రులు సంతోషపడాలండి. అలాగే మన జీవితాన్ని మనం గడపాలి. బైబిల్ గ్రంథంలో అల్లరి అంటే అబిషలోము దావీదు కుటుంబంలో అల్లరి లేపాడు. దావీదు కుటుంబంలో అల్లరి రేపాడు అబిషలోము. అలాగే యాజ్ ఇట్ ఈజ్గా అల్లరి అనేది యాకోబు కుటుంబంలో ఎవరు లేపారంటే, షెకెం పట్టణమునకు పోయినప్పుడు దావీదుకి 12 మంది కుమారులు, యాకోబుకు 12 మంది కుమారులు, ఒక్క కూతురు, ఆమె పేరు దీనా. షెకెం పట్టణానికి వెళ్ళారు. ఏం జరిగింది అక్కడ మనకు తెలుసు. దీనా శరపబడింది. యాకోబు కుటుంబం అంతా కూడా నవ్వుల పాలైందండి. తన కుమార్తె ద్వారా కుటుంబం నవ్వుల పాలైపోయింది. ఆ విషయాన్ని జీర్ణించుకోలేక ప్రజలు సమాధాన పడ్డారు. ఆ యొక్క యాకోబు బిడ్డను షెకెం రాజు చేసుకుంటాడని ఒప్పందాలు అయిపోయాయి. కాముగా ఉంటే జరిగిపోయేది. కానీ లేవి, షిమ్యోను కపట ఉపాయం చేసి ఆ షెకెములో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కత్తివాత హతం చేశారండి. రక్తం ఒలికించారు. అక్కడ కలహానికి, అక్కడ అల్లరికి మూలం ఎవరంటే, తర్వాత అక్కడ అల్లరికి మూలం ఎవరంటే వీళ్ళిద్దరు, లేవి సిమియోను రక్తం చిందించారు. పాపము ఆ పశువులను కూడా కత్తి చేత గుదికాల నరములను తెగ నరికిరి. నోరు లేని పశువులు అంటారు కదా, అవి కాళ్ళు ఈడుచుకుంటూ బ్రతికేమంట చాలా రోజులు. చంపలేదు, గుదికాలు నరకడం అంతే, నడవకుండా నరకడం. అంత అల్లరి సృష్టించారు షెకెం పట్టణంలో. ఏమయ్యారు ఇద్దరు? 49వ అధ్యాయం ఆదికాండం వచ్చేసరికి యాకోబు ఏం చేస్తాడు, ఆ ఇద్దరిని కూడా కొట్టివేస్తాడు. ఆ ఇద్దరు చాలా కోపిష్టులు, వారిని నేను కొట్టివేస్తున్నా అని చెప్తాడు. అంటే అల్లరికి కారకులుగా షిమ్యోను, లేవి మిగిలిపోయారు. ఒకానొక సందర్భంలో నేను తప్పు చేశాను అని లేవి తెలుసుకొని ఆ సీనాయి కొండ పర్వతం దగ్గర మోషే పక్షాన వచ్చాడు. అప్పుడు ఇజ్రాయెల్లో కలిసిపోయాడు. కానీ షిమ్యోను మాత్రము రాలేదండి చాలా కాలం. ఆ ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయంలో మోషే మాట్లాడేటప్పుడు షిమ్యోను పేరే మాట్లాడలేదండి. లేవి పేరు మాట్లాడుతాడని పశ్చాత్తపడి వచ్చి కలుసుకున్నాడు. కాబట్టి ప్రియ సోదరులారా, ఈ విషయాలు చాలా ఉన్నాయి. కానీ అల్లరి మోక వారి పక్షాన మనము చేరకూడదు. సమాధానపరిచే వారి పక్షాన మనము ఉండాలి. దావీదు పక్షాన ఎవరెవరు ఉన్నారంటే ముగ్గురు వ్యక్తులు. ఒకటి ఊషై, రెండవది అహిమాయషు, మూడవది యోనాతాను. ఈ ముగ్గురు దావీదు పక్షాన ఉన్నారు. ఈరోజు ఇది ప్రసంగం అయిపోదు ప్రియులారా. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం ఇంకా ఎక్స్టెన్షన్ చేద్దాం దీన్ని. అయితే ఏం జరిగిందప్పుడు అని చూడగలిగితే, ఊషై అనే పేరుకు అర్థం ఏమిటంటే, ఊషై అంటే ఆ పేరుకు అర్థం త్వరగా పనిచేయవాడు అని అర్థం. పేర్ల అర్థాల్లోకి వెళితే ఊషై అంటే త్వరగా పనిచేయవాడు. అహీతోపేలు, అబిషలోము ఇద్దరు ఆలోచన చేశారు, దావీదును లేపేయాలి రాత్రిని. ఆ సమాచారము ఊషైకి తెలిసిపోయింది. వెంటనే అహిమయషు యోనాతానుకి చెప్పాడు, వెళ్ళండి దావీదు చెప్పండి. వెంటనే సమాచారం చెప్పుట ద్వారా దావీదు ఆ రోజు బతికిపోయాడు. ఊషై అంటే త్వరగా పనిచేయవాడు. ఈ రోజు కదా నాకు తెలిసింది, రేపు చెప్తానులే అంటే దావీదు జీవితం ఆ రోజు ఏమయ్యేదో. త్వరగా పనిచేయవాడు. ఒక మంచి వార్త మన చెవులో పడితే అది 10 మందికి మనము వెంటనే చెప్పాలండి. దాని అర్థం, ఒక మంచి వార్త మన చెవుల గుండా పడితే దాని ఇతరులకు మనం చెప్పాలి. ఒక ప్రమాద వార్త కావచ్చు, ఒక నాశనం అనే వార్త కావచ్చు, ఒక ఉగ్రత అనే వార్త కావచ్చు,
ఈ లోకం మీదకి నాశనం రాబోతుంది అనే ఒక వార్త కావచ్చు, మనం విన్నామా? ఇతరులకు వెంటనే మనం చెప్పాలి, లేదా చాలా నష్టము జరిగిపోతుంది. అందుకే యాకోబు భక్తుడు అంటాడు 1వ అధ్యాయం 19వ వచనంలో, వినటకు వేగిరపడువాడుగాను మాట్లాడుటకు నిదానించువాడుగా ఉండాలి. వినటకు వేగిరపడాలి, మాట్లాడకు ఎందుకు నిదానించాలి? విన్న తర్వాత ఇది చెప్పాలా వద్దా, అది అక్కడ మనం బ్రేక్ పడాలండి. విన్న తక్షణమే ఇది చెప్పితే ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి మేలు జరుగుతుందా లేదా? ఈ వార్త చెబితే ఆ కుటుంబం ఏమైపోతుంది? ఆలోచించే జ్ఞానం ఉండి మనం చెప్పాలి అని అర్థం. అందుకే అంటున్నాడు యాకోబు భక్తుడు, వినటకు వేగిరపడండి, మాట్లాడుటకు మాత్రం ఇది ఏదైతే విన్నారో జాగ్రత్త. విన్నది మంచిదైతే వెంటనే చెప్పేసేయ్, చెడ్డదైతే, నష్టం కలిగించేదైతే ఆగు, ఆలోచించు. 119వ కీర్తన చూడండి ఒకసారి. 119వ కీర్తన 60వ వచనం. 119వ కీర్తన 60వ వచనం. 60వ వచనం. నీ ఆజ్ఞలు అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. దేనికోసం త్వరపడ్డాడు దావీదు? ఆజ్ఞలు పాటించడానికి త్వరపడ్డాడు. ఊషై త్వరపడ్డాడు. ఒక చెడ్డ సమాచారం అంటే అహీతోపెలు అబీషలోము దావీదును చంపుతామన్న వార్త చెప్పడానికి త్వరపడ్డాడు. సోదరులారా, అతను ఎలా త్వరపడ్డాడో దావీదు జీవితంలో కూడా ఈ మాట మనం చూస్తాం. నీ ఆజ్ఞలు పాటించుటకు నేను త్వరపడితిని. నిజంగా ప్రియులారా, ఆయన ఆజ్ఞలు పాటించడానికి మనం త్వరపడాలి. ఆయన మాటలు పాటించడానికి త్వరపడాలి. మందిరానికి రావడానికి త్వరపడాలి. చాలా విషయాలు ఉన్నాయని ప్రియులారా, మనము త్వరపడాలి. ఊషేలాగా త్వరపడాలి. సొదొమ గొమొర్రా పట్టణము పాపముతో నిండిపోయింది. అయ్యా, ఈ రాత్రి నేను ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురిపిస్తున్నాను, నువ్వు తక్షణమే ఈ ప్రాంతాన్ని వదిలి వెనుక చూడకుండా వెళ్ళిపో అని చెప్పాడు. వెంటనే వెళ్ళాలి. ఆలస్యమైందా అగ్నిగంధకాల చేత వీరు కూడా చనిపోతారు. ఎవరు వాళ్ళు? లోతు భార్య. అక్కడ మనం చూస్తాం, ఆదికాండము 19వ అధ్యాయం 22వ వచనంలో చూస్తాం, అతడు తడువు చేయక త్వరగా ఊషేలాగా ఏదైతే విన్నామో దాన్ని పాటించడానికి త్వరపడాలి. ఆపద వస్తుందా, ఆ మాట విన్నామా, పరిగెత్తాలి. ప్రియ సోదరులారా, మనము త్వరపడాలి. ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేసుకొని ముగింపులోకి వెళ్దాం. చూడండి, ఇంకొక మాట మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివి కలిగిన స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి రోదన ధ్వని చేయవలెను. త్వరపడి రోదన ధ్వని చేయాలి. ఇర్మియా మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులారా, త్వరపడి రోదన చేసే స్త్రీలను ఏర్పాటు చేయి. త్వరపడి స్త్రీలు ఏం చేయాలంటే కన్నీళ్లు కార్చాలి. కన్నీళ్లు కార్చే స్త్రీలను పోగు చేయాలి. వారు త్వరపడి కన్నీళ్లు కార్చాలి. ఎందుకు ఒక స్త్రీ కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి? ఎందుకు త్వరపడాలి ఏడవడానికి? ఎందుకు ఏడవాలి? ఆ కింద వచనాలు చూస్తూ వస్తే ఎందుకు ఏడవాలంటే మరణం అనేది ఎట్లా వస్తుందంట? ఆ మాట చూడండి. మరణం అనేది 21వ వచనంలో, వీధులలో పసిపిల్లలు లేకుండాను, దాని మార్గంలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకు మరణము మన కిటికీలు ఎక్కువ వస్తుంది. కాబట్టి కిటికీలు మరణపు దూత రాకుండగా స్త్రీలు కన్నీటి ప్రార్థన చేయాలి.
ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను పిల్లరా. మరణపు దూత ఎట్లా వస్తుంది? ఇప్పుడు కిటికీ ద్వారానే వస్తుంది. మరణపు దూత ఒకప్పుడు ఎట్లా వచ్చింది? ఐగుప్తు దేశంలో ద్వారబంధం గుండా వచ్చింది. జాగ్రత్తగా ఈ మాటలు చూడండి. ఐగుప్తు దేశంలో మరణపు దూత ద్వారబంధం గుండా వచ్చింది. ఇర్మియా కాలంలో ఎట్లా వస్తుందంట? కిటికీల మీద వస్తుంది. ఎందుకు ద్వారబంధం మీద రాలేదు? ఎందుకు రాలేదు? క్రీస్తు రక్తము ఆ రోజు పస్కా బలి వధించబడి ఆ రక్తాన్ని ఆ గడపలకు పూయట ద్వారా అది దాటి రాకుండా ఆగిపోయింది. ఇర్మియా కాలం వచ్చేసరికి అది ఎక్కడ ప్లాన్ చేసుకుంది? కిటికీలు. నువ్వు ద్వారబంధం మూస్తావు, నేను మరొక ద్వారము కిటికీల గుండా వస్తా అంటుంది. ఇర్మియా అది గ్రహించి ఏమంటున్నాడంటే, అయ్యా స్త్రీలారా, మీరు కన్నీరు కార్చాలి. ఎందుకంటే ఆ కన్నీటి యొక్క చుక్కలు దేని పోయాలి? ఇప్పుడు కిటికీ ద్వారము బంధాలకు పోయాలి. ఈరోజు మరణపు దూత మన గుడారములోనికి రాకుండా ఉండాలి అంటే కన్నీటి ప్రార్థన అవసరం. ఈ కన్నీటి ప్రార్థన చేయడానికి త్వరపడాలి. ఊషేలాగా త్వరపడాలి, ప్రార్థన చేయాలి. మన కుటుంబం కోసం, మన సంఘం కోసం, సమాజం కోసం, స్త్రీల జీవితాలే కాదు పురుషుల జీవితాల్లో కూడా ప్రార్థన అనుభవం అనేది చాలా ప్రాముఖ్యము. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఊషై అంటే త్వరగా పనిచేయవాడు. మనము కూడా త్వరగా ఆయన ఆజ్ఞలు పాటించడానికి ప్రయాసపడాలి. త్వరగా కన్నీరు కార్చి ప్రార్థించుటకు ప్రయాసపడాలి. ఏదైతే ప్రమాదం వస్తుందని విన్నామో త్వరగా మార్పు చెందాలి. ఎంతో కాలం దేవుని యొక్క వాక్యం వింటున్నాం, ఎన్నో వాక్యాలు వింటూ ఉన్నాం. మనసు మారకపోతే ఇంకా నిర్లక్ష్యమే, ఇంత అజాగ్రత్తనే. దయచేసి దేవుని యొక్క మాటలు విని త్వరపడి మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, త్వరపడి యేసయ్యను అంగీకరించాలి. చాలామంది భక్తుల జీవితాలు ఉన్నాయి. త్వరపడి యేసయ్యను చూచుటకు జక్కయ్య చెట్టు ఎక్కాడు. నీ జీవితంలో యేసు ప్రభుని అంగీకరించుటకు త్వరపడుతున్నావా? ఊషేలాగా ఒక మంచి పని చేసుకోవడానికి త్వరపడి నీ జీవితాన్ని మార్చుకో. దేవుడు నీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదిస్తాడు, తన పరిచర్యలో వాడుకుంటాడు. ఇంకా ఈ కూడికలు ఎవరైనా సరే జీవితంలో దేవుని యొక్క మాటలు పాటించుటకు త్వరపడకపోతే త్వరపడాలి. అయితే ఈ యొక్క మధ్యాహ్న కాలం ముందు మనమందరము కూడా అల్లరి మూక వెనకాల ఉండకుండా సమాధానపరిచి యేసయ్య ఆయన వెనకాల మనం బ్రతకాలి. ఒక ఊషేలాగా బ్రతకాలి, ఒక యోనాతానులాగా బ్రతకాలి, ఒక ఐమాయసులాగా బ్రతకాలి. ఎలా బ్రతకాలో మనము ఇంకా నేర్చుకుందాం. అయితే విన్న వాక్య ప్రకారంగా మనమందరము కూడా బ్రతకడానికి ప్రభువు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించుగాక.